వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ప్రియాంక తన స్నేహితుడితో కలిసి మాల్ కు వెళ్లి సినిమా చూసి మరి స్కూటీపై బయటకు వస్తుండగా సూరవరపు దాస్వంత్ మరియు అండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారుతో అక్కడికి వచ్చారు. మద్యం సేవించి ఉన్నారని సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో వారిపై దాడి చేసి ఆగ్రహంతో కారును వేగంగా బయటకు తీసుకొచ్చారు. ఆగస్టు 3వ తారీఖు 2026 రాత్రి వేళ రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ అంటే ఏవి అప్పారావు రోడ్డు వద్ద ఈ యొక్క దారుణం అయితే జరిగింది. అతివేగంగా నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ఆ తర్వాత కూడా కారు నిలపకుండా అయితే ప్రియాంక పై నుంచి దూసుకెళ్లడంతో ఆమె తలకు ఆ యొక్క శరీరానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఆగస్టు 3న ప్రమాదం జరిగిన రాత్రి ఆగస్టు 9 మధ్యాహ్నం వరకు కూడా అంటే సరిగ్గా 6 రోజుల పాటు వారానికి దగ్గరగా ఆమె హాస్పిటల్లో మృత్యువుతో అయితే పోరాడుతూనే ఉన్నారు. మొదట రాజమండ్రిలోని స్థానిక హాస్పిటల్ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కి అయితే ఆమెను తరలించారు. అక్కడ వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్ డెత్ కావడంతో ఆగస్టు 9 మధ్యాహ్నం 3:22 ప్రియాంక కన్ను మూశారని చెప్పి వైద్యులు తెలపడం జరిగింది. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఈ జూనియర్ డాక్టర్ ప్రియాంక చివరకు అయితే ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఆమెకు అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. ప్రియాంక స్వగ్రామమైన జోగులాంబ గద్వార జిల్లా ఆ యొక్క మండలంలో ఏక్లాస్పూర్ గ్రామంలో ఆమెకు తుది వీడ్కోలు అయితే పలకనున్నారు ఆ యొక్క కుటుంబ సభ్యులు. రాజమండ్రిలో ప్రమాదానికి గురైన సుమారు 7 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన మెడికో ప్రియాంక అంత్యక్రియలైతే ఈ రోజు అయితే జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో పోస్ట్ మార్టం అనంతరం అయితే ప్రియాంక బాడీని స్వగ్రామానికి తరలించనున్నారు. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు దాదాపు మధ్యాహ్నం లోపే ప్రియాంక డెడ్ బాడీ తన ఇంటికి కూడా చేరుకోనుంది. ఆ తర్వాత అక్కడే ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రియాంక స్వగ్రామం ఏక్లాస్పూర్ ఆమె 2వ తరగతి వరకు కూడా ఏక్లాస్పూర్ ఐజలో విద్యా భాగం అయితే చేసింది. అయితే ఇక్కడ ఆ తర్వాత పిల్లల చదువుల కోసం అని చెప్పి ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలులో స్థిరపడ్డారు. దీంతో అక్కడే మిగతా చదువులు ఆమె అక్కడ కంటిన్యూ చేసింది. అయితే ప్రియాంక చిన్నప్పటి నుంచే చదువులో బాగా చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ప్రియాంకకు 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఆమె పెద్ద కూతురు కావడంతో కష్టపడి చదివి మెడిసిన్ సీట్ అయితే సాధించింది. MBBS విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలోని GSL మెడికల్ కాలేజ్ లో ఆ యొక్క విభాగంలో PG సెకండ్ ఇయర్ చేసిన ప్రియాంక ఇటీవల తన స్నేహితుడితో కలిసి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ లో సినిమా చూసేందుకు ఆ మూవీ చూసేందుకు వెళ్లి రిటర్న్ వస్తుండగానే యొక్క మద్యం మత్తులో ఉన్న ఇద్దరు అయితే ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలోనే ఆమె తీవ్రంగా గాయపడినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. థ్యాంక్ యూ.